ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వెడల్పుల నిష్పత్తి ఇచ్చాడండి. సో ఎంత ఇచ్చాడు? అది 5:1. చుట్టుకొలత మరియు వెడల్పుల నిష్పత్తి. ఇది వెడల్పు, ఇది చుట్టుకొలత. సరే, చుట్టుకొలత అంటే ఏంటి? దాంట్లో దీర్ఘచతురస్రం చుట్టూ 2 పొడవులు 2 వెడల్పులు ఉంటాయి కదండి. దీంట్లో దిస్ 2L అండ్ 2B అయిపోయింది. ఇది చుట్టుకొలత వెడల్పు. అయితే 2B అంటే 2 కదా. 2B అంటే B అంటే 1 కాబట్టి 2B అంటే 2. అప్పుడు 2L = ఎంత మిగిలింది? 3గా. 2L = ఎంత అండి? 3. దట్ ఈస్ నథింగ్ బట్ 3. ఇదిగోండి 2L ఈజ్ 3. అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం 2B అంటే 2 అని, ఊరికే రాస్తున్నా. 2B = 2 అంటే L/B ఎంత అండి? 3:2. ఎందుకని? 2L/2B అంటే 2 L/B వచ్చేస్తే దట్ ఈస్ 3:2. అఫ్ కోర్స్ దట్ ఈజ్ మనం ఏం చేస్తాం? 3x అండ్ 2x అని తీసుకుంటాం కదా పొడవు వెడల్పులు. రైట్ రండి. అప్పుడు వైశాల్యం ఎంత అవుద్ది? వైశాల్యం 216 ఇచ్చాడు. ఇక్కడ దీని ప్రకారం వైశాల్యం ఎంత అవుద్దండి? దట్ ఈజ్ ఈక్వల్ 6x². 216 ఇచ్చాడు. అది చదరపు సెంటీమీటర్లు. 6 దీంట్లో 36 సార్లు. సో x = ఎంత? 6 సెంటీమీటర్స్. అయితే నీకేం కావాలి? పొడవు కావాలి. పొడవు అంటే ఇది కదా, 3x కదా. 3 6 18 సెంటీమీటర్లు. ప్లీజ్ చూసుకోండి.